కూటమి వేధింపులు అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడరని చెప్పారు ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. నియంతల తరహాలో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీకి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. గంజాయి బ్యాచ్లను తెచ్చేసో లేదా బ్లేడ్ బ్యాచ్లను తెచ్చేసో టెర్రరైజ్ చేసి అటాక్ చేసి టెర్రరైజ్ చేయాలనుకునే దాన్ని ఇది చేయము. చట్టబద్ధంగానే అన్నీ జరుగుతాయి. మీ మీద అన్ని రకాల కేసులు పెట్టి ఏ రకంగా ఇది చేయాలి మాకు తెలుసు. ఒకవేళ మాకు తెలియని ఉంటే మీరు నేర్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు దీనికి తగిన మీకు వాటి యొక్క రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ మరోసారి చెప్తున్నాము. ఎవ్వరము ఎక్కడా బెదరట్లేదు, కేడర్ బెదరట్లేదు, నాయకుడు పోయట్లేదు. కృతనిశ్చయంతో ఉన్నాం. ప్రజల పక్షాన పార్టీ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రజల అంశాలను పైకి తీసుకురావాలని బయటకే తెస్తాం. ఈయన ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా వీటి పక్క ఓ పక్క ఫైట్ చేస్తూనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందనే విషయం మరోసారి అందరికీ చెప్తాం.